ప్రతిపక్ష పార్టీమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భయపెట్టాలి, అణిచివేయాలి అనే ద్వారంతో పెట్టున్న కేసుల్లో ఇదొకటి చక్కని ఉదాహరణ. ఆ పార్టీలో ఉన్న ప్రముఖుడు, మేధావి, విద్యావంతుడు, తన అపారమైన తెలివితేటలతోటి రాజకీయంలో చాణక్యుడిగా వ్యవహరిస్తానన్న వ్యక్తి శ్రీనివాసాచారి. 5 సంవత్సరాలు నేను చేశాను కాబట్టి నాకు సంవత్సరానికి 15 లక్షల చొప్పున వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి 75 లక్షలు ఇస్తే నేను పార్టీకి పనిచేస్తానని చెప్పడం. నందిగామ మున్సిపాలిటీని కోట్ల కొద్ది మింగేయాలని ఎంత హాస్యాస్పదం. నందిగామ మున్సిపాలిటీలో రాజకీయాలు చేస్తాం. ఎవరు ఎంత చేస్తే వాళ్ళకంతా సిస్టమ్ ఇచ్చేస్తుంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ గొప్పతనం అదే. సిస్టమ్ గొప్పతనం అదే. రాజకీయాల్లో అన్ని ఆత్మహత్యలే ఉంటాయి. హత్యలు ఎవరేం చేయక్కర్లే. నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతిపాదన కంటే ఈ రెడ్ బుక్ నిబంధనల ప్రకారమే కక్ష సాధింపులు, అరెస్టు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సాధారణ చట్టాలకు విరుద్ధంగా రాజకీయ కక్షలతో ప్రత్యర్థులపై చర్యలుంటున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. కూటమి నేతలు బరి తెగింపునకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అవినీతి విచ్చలవిడితనం ఊహించని స్థాయిలో వెళ్లిపోయిందని విమర్శిస్తున్నారు. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వారిపై మాత్రం చర్యలే తీసుకోవట్లేదు, పైగా ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ పతనమైపోయాయి. దీనికి ఉదాహరణ 2022లో చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామ పర్యటనలో జరుగుతున్నటువంటి ర్యాలీలో ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ మధుసూదన్ అనే వ్యక్తికి చెట్టు కొమ్మ తగిలితే ఆనాటి ప్రతిపక్ష నేతలు రాళ్లతో కొట్టి చంద్రబాబు నాయుడిని మొండితోక బ్రదర్స్ హతమార్చటానికి పథకం పన్నారని 2024 నవంబర్లో కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగుతున్నారని మొండితోక అరుణ్ కుమార్ తెలియజేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీలో ఆనాటి మండల అధ్యక్షుడిని సైతం, ఇప్పటి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నటువంటి అతని తమ్ముడిని కూడా తీసుకొచ్చి కేసులు ముద్దాయిలుగా చేర్చడం హాస్యాస్పదం అన్నారు మొండితోక అరుణ్ కుమార్. వీటన్నిటికీ రాజకీయ చాణక్యుడిగా తనను తాను ప్రకటించుకునేటటువంటి వ్యక్తి శ్రీనివాసాచారి ఆనాడు మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ చైర్మన్ పదవి అడిగి పార్టీలో ఏ రకమైనటువంటి సేవ చేశానో, పార్టీకి నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ఇంత ఇవ్వండి అని నన్ను నోరారా తెరిచి అడిగితే పార్టీలో కష్టపడ్డ వారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అని నేను తెలియజేశాను ఆనాడే అని మొండితోక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే తెలియజేశారు. శ్రీనివాసాచారి ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? మేము ఎంతైనా సరే భయపడేది లేదు. ఎవరైనా కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశారు మొండితోక బ్రదర్స్. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా గెలిచిన శ్రీనివాసాచారిని మొట్టమొదటిసారిగా పార్టీలోకి వచ్చేటప్పుడే పార్టీకి సేవ చేసేటటువంటి నాయకులు ఖచ్చితంగా గుర్తింపును ఉంటుంది. ఆ గుర్తింపుని మేము కల్పిస్తామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులం మేమని దానికి కట్టుబడే 2020-21లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి అడిగారని ఆ పదవి ఇవ్వటం అనేది రాజకీయ విధానాల్లో భాగంగా జరిగిందే తప్ప కక్ష సాధింపు చర్యలుగా ఈ రకమైనటువంటి రాజకీయాలు చేసే కుళ్ళు కుతంత్రాలు మాకు లేవని, ఈ రకమైనటువంటి రాజకీయ నీతిజ్ఞం మేము చేయమని మొండితోక జగన్మోహన్ రావు తెలియజేశారు. శ్రీనివాసాచారి అనేటటువంటి వ్యక్తి స్నేహానికి వెన్నుపోటుదారుడని
ఆనాటి కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఇలాంటి పథకాలు రచించడంలో దిట్ట కాబట్టి దానికి మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలియజేశారు మొండితోక జగన్మోహన్ రావు. ఈ రకమైనటువంటి రాజకీయ కక్ష సాధింపులకు నందిగామలో మేము భయపడేదే లేదు. మేము వచ్చింది రాజకీయాలు చేయటానికి, ప్రజాసేవ చేయడానికి. రాజకీయాలంటే ప్రజాసేవ. ఈ సేవలో ఎంతో మనసు తృప్తినిస్తుంది. ఈ సేవ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మొండితోక జగన్మోహన్ రావు తెలియజేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరనేది ఒక నినాదం. అలాంటిది స్నేహభావంలో భాగంగా 2014-19లో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్న నాయకుల్ని తన ఇష్టానుసారంగా ఏ రకంగా మాట్లాడాడు, ఒక మహిళను సైతం అగౌరవపరిచే విధంగా ఏ రకంగా చేశాడు. ఆనాటి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని తన రాజకీయ చాణక్యుడిగా తనను తాను ప్రకటించుకునేటటువంటి వ్యక్తి శ్రీనివాసాచారి ఎంతటి నీచమైనటువంటి మాటలు మాట్లాడాడో దానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మేము ఎప్పటికైనా వాటిని తెలియపరచడంలో సిద్ధంగా ఉన్నామని మొండితోక అరుణ్ కుమార్ తెలియజేశారు. ఈ రకమైనటువంటి నీచ రాజకీయాలు చేయడం ఒక శ్రీనివాసాచారికి తప్ప ఏ రకమైనటువంటి సందేహం లేదు. వీళ్ళు మాత్రం ఇలాంటి రాజకీయాలు చేస్తారు. మేమైనా భయపడేది లేదు. సేవ చేసుకోవడానికి మేమందరం రాజకీయాల్లోకి వచ్చాం. నందిగామ నియోజకవర్గంలో మా ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ చేసుకుంటాం. జీటైనటువంటి రాజకీయాలు చేస్తాం తప్ప మీలాగా మీ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత ఆత్మహత్య ప్రాబల్యాలు పెరిగినాయి. మీతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు ఆత్మహత్య ప్రాబల్యాలు చేసుకుంటున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ రకమైనటువంటి నినాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం మా పైన కక్షపూరితమైనటువంటి చర్యలు, కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూడలేరని మొండితోక అరుణ్ కుమార్ తెలియజేశారు. ఏ విధంగా కేసులతోటి, రాజకీయంగా ప్రేరేపితమైన కేసులతోటి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భయపెట్టాలి, అణిచివేయాలి అనే ద్వారంతో పెట్టున్న కేసుల్లో ఇదొకటి చక్కని ఉదాహరణ. 2022 చంద్రబాబు నాయుడు గారు బాదురే బాదురు కార్యక్రమంకి వచ్చినప్పుడు చెట్టు కొమ్మ తగిలి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ అనే వ్యక్తికి చెట్టు కొమ్మ తగిలి అది గీరుకుని తగిలితే తర్వాత అది రాయి వేశారని చెప్పి దాన్ని చిత్రీకరించి తర్వాత ఇదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మధుసూదన్ అనే వ్యక్తి కంప్లైంట్ పెట్టకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అతని దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మరీ కంప్లైంట్ తీసుకొని కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది రాయి కాదు అని చెప్పి ఇది జరిగింది 2022. 22లో జరిగిన విషయాన్ని 2024 నవంబర్లో అప్పట్లో మా పార్టీలో ఉన్న ప్రముఖుడు, మేధావి, విద్యావంతుడు, తన అపారమైన తెలివితేటలతోటి రాజకీయంలో చాణక్యుడిగా వ్యవహరిస్తానన్న వ్యక్తి శ్రీనివాసాచారి మళ్ళీ మా మీద ఎఫ్ఐఆర్ పెట్టి కేసు రీఓపెన్ చేపించి 18 మందిని ముద్దాయిలుగా లేదా అక్యూజ్డ్గా 18 మంది పేర్లు ఇచ్చారు. ఆ 18 మందిలో 9 మంది ఎస్సీలు, 4 ముస్లింలు, 3 బీసీలు. ఆయన ప్రతాపం ఇది. ఈ 18 మంది పేర్లు పెట్టిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తుదిముచ్చడం కోసం అరుణ్ కుమార్ గారు లేకపోతే అప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ గారు పథకం ప్రకటించారు. ఆ పథకాన్ని చూసి వీళ్ళందరినీ నేను చూశాను. ఇది 2022లో జరిగితే 2024లో ఇప్పుడు నేను కేసు పెడుతున్నాను, 2 సంవత్సరాల తర్వాత కేసు పెడుతున్నాను అని సొల్లు కబుర్లు చెప్తూ ఈరోజు కేసు పెట్టాడు. అయినప్పటికీ కూడా కేసులో పసలైనప్పటికీ కూడా కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటి ఇప్పుడు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రోత్సాహంతో శ్రీనివాసాచారి కేసు పెట్టడం జరిగింది. ఇది మాకు తెలుసుండి ఇది 13వ కేసు 14వ కేసు ఈ 2 సంవత్సరాల్లో.
ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంకదు, జడవదు. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడితేనో, నాయకులను భయపెడితేనో, 307 కేసులు పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతాం అనుకుంటున్నారేమో కానీ అటువంటి భయపడే స్థితి కానీ స్థాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే అప్పుడు శ్రీనివాసాచారి కేసు పెట్టాడో ఆ పెట్టిన 18 మందిలో ఎంత విచిత్రంగా ఉన్నాయంటే పేర్లు. ఆ 18 మందిలో ఒక అతను 2022 అసలు మా పార్టీయే కాదు, అప్పుడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకో వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా ఉన్నాడు, 2024లో ఎన్నికల ముందే మా పార్టీలోకి వచ్చాడు. అతను తీసుకొచ్చి ముద్దాయిగా పెట్టారు. ఇంకొక వ్యక్తి అతను పుట్టురీత్యా తెలుగుదేశం పార్టీ వ్యక్తి. ఏదైతే 3వ వార్డులోని గౌసు గారి సొంత తమ్ముడు, అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ 18 మంది పేర్లు చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వేసిన దాడులు కేసులు పెట్టారు. ఎవరయ్యా పెట్టింది అంటే డాక్టర్ గారిని, అరుణ్ గారిని టార్గెట్ చేయాలి, ఆయన పక్కన తిరుగుతున్న కుర్రవాళ్ళని, చిన్న చిన్న వ్యక్తుల్ని టార్గెట్ చేయాలని చెప్పి ఆ పరమకిషోర్ లాంటి వాళ్ళు, పిఏగా పనిచేసిన వాళ్ళు, అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళు, డ్రైవర్ గా పనిచేసిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఒక కేసు కింద పెట్టారు. ఇది శ్రీనివాసాచారి తెలివితేటలకు నిదర్శనం. అయినా సరే న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా సుప్రీంకోర్టులో 4గురికి ఇంటీరియర్ ఆర్డర్ వచ్చింది. అలా విధంగా హైకోర్టులో మా అందరికీ కూడా యాన్స్పేటర్ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్లో భాగంగా ఈరోజు ప్రతి ఆదివారం సంతకాలు పెట్టాలి, అది పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. కానీ ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, మీరు చేస్తున్న దురాఘాతాలు, మీరు పెడుతున్న కేసులు ఏది కూడా ఎవరు కూడా మర్చిపోరు. కాలం చాలా గొప్పది, కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. ఎప్పుడు ఎవరు ఏ కర్మ చేశారో ఆ జీవితంలో ఆ కర్మను అనుభవించవలసిందే. అనుభవించే రోజు వస్తుంది, తప్పకుండా అనుభవించే రోజు మీకు దగ్గరలోనే ఉంది, దూరంలో కూడా లేదు. మా మీద కేసులు పెట్టు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేసో మీరు అనుకుంటున్నారేమో. మీకు చేతనై ఉంటే, మీకు దమ్ముంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్క నేను చచ్చిపోతున్నాను, నాకు న్యాయం చేయండి అన్న వాళ్ళకి న్యాయం చేయట్లేదు. ఇంకొకడేమో ఏదో ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పి వాడిని జైల్లో పెట్టి వాళ్ళ అమ్మని చంపేశారు. ఆత్మహత్య కారకులు మీరయ్యారు. గ్రావెల్లో, మట్టి తవ్వకాల్లో ఇద్దరు చనిపోయారు. వీళ్ళందరి ఉసురు మీకు ఊరికనే పోదు. మీరు అనుకుంటున్నారమ్మా ఈరోజు మేము కేసు పెట్టాం, డాక్టర్ గారిని, అరుణ్ గారిని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి ఇచ్చామని అనుకుంటున్నారమ్మా. కానీ ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే కేసుకు ప్రేరేపించారో తప్పకుండా కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తారు. అది కర్మ ఇక్కడ జరుగుతుందా, ఎక్కడ జరుగుతుందా అనేది భవిష్యత్తుకి వదిలేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు చేస్తున్న దురాఘాతాలను ఏది కూడా వదలదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రతి కేసును కూడా మీరు ఎలాగైతే మా మీద రీఓపెన్ చేపించారో కేసుల్ని, ప్రతి కేసు కూడా రీఓపెన్ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నందిగామ ప్రజలకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు చెప్తాం, మీరు చేయవలసిన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆఖరికి మిమ్మల్ని ఎవరైతే భుజాన్ని మోసుకొని మీ గెలుపుకు పోరాడారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇదే శ్రీనివాసాచారి ఏం మాట్లాడారు, నా ఇంట్లో నా మంచం మీద కూర్చొని
ఇదే తంగిరాల సౌమ్య గారి గురించి ఏకవచనంతోటి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ తోటి ఏ విధంగా మాట్లాడాడో దానికి సాక్షులు, దానికి సంబంధించిన ఆడియో టేపులు, వీడియో టేపులు ఇవన్నీ కూడా మిస్టర్ శ్రీనివాసాచారి ఏం మాట్లాడాడో ఇదే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. కండిషన్ బెయిల్లో ఈ విధంగా అయితే పాస్పోర్ట్ అనేది సబ్మిట్ చేసి ప్రతి ఆదివారం ఇక్కడ సంతకం అందులో భాగంగా ఈవేళ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు ఏం చెప్తే చేయడం జరిగింది. ఈ కేసు గురించి నందిగామ నియోజకవర్గానికి మొత్తానికి తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా అసలు ఎందుకు ఇలాంటివి చేశారు, ఎందుకు డాక్టర్ గారి మీద, అరుణ్ గారి మీద ఈ కేసు ఎందుకు పెట్టారు, ఎందుకు అసలు ఆ నేపథ్యం చూస్తే గనక, ఒకటి నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి అడగటం, అప్పటికే అనౌన్స్ చేయడం, అది రాదని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలు నేను చేశాను కాబట్టి నాకు సంవత్సరానికి 15 లక్షల చొప్పున వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి 75 లక్షలు ఇస్తే నేను పార్టీకి పని చేస్తానని చెప్పడమే కాదు, చైర్మన్ గా నేనైతే మీ ఎలక్షన్ నేనే చేస్తాను, మీ ఎలక్షన్ నేనే చేస్తాను అని చెప్పడం. ఎలా చేస్తారు? మున్సిపాలిటీ మీద కాబట్టి చేస్తానని చెప్పడం, దానికి మహత్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా నవ్వు తెప్పించే అంశాలు. మనం మేధావులుగా ఉన్నత విద్యను అభ్యసించి యూనివర్సిటీల్లో గోల్డ్ మెడల్స్ కూడా కొట్టి చదువుకునేటప్పుడు లెఫ్టిస్ట్ భావాలతో ఉండి ఇప్పుడు మిత్రులు ఇక్కడికి రాగానే మిత్రుల దగ్గర చేరి మనం చెబుతున్నది ఏంటి, మనం మాట్లాడేది ఏంటి? ఖచ్చితంగా డాక్టర్ గారు ఎవరైనా వ్యతిరేకిస్తారు ఇలాంటి విషయాల్లో. డాక్టర్ గారు నచ్చపోవడం కాదు, విషయాలు వ్యతిరేకిస్తారు. కాబట్టే ఈవేళ దీన్ని ఆశించలేరు. మా దగ్గర నుంచి ఆశించింది డబ్బులు, పదవే కదా. తద్వారా నందిగామ మున్సిపాలిటీని కోట్ల కొద్ది మింగేయాలని ఎంత హాస్యాస్పదం నందిగామ మున్సిపాలిటీలో. ఇది కేవలం స్నేహ ధర్మానికి ఇచ్చినటువంటి విలువ. ఇది నువ్వు నిజంగా విద్యావంతుడివి, నీతివంతుడివి అయితే మేము నువ్వు అనుకున్న ప్రకారం పథకం రచిస్తే చంద్రబాబు నాయుడు గారిని తుదముట్టించడానికి మేము పథకం సృష్టి చేస్తే ఆ పథక రచన నీకు తెలిసినప్పుడు నువ్వేమైపోయావు? నీ నీతి ఏమైపోయింది? నీ బుద్ధి ఏమైపోయింది? నీ మేధావితనం ఏమైపోయింది? ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు మాట్లాడలేకపోయావు? పూర్వం నువ్వు లెఫ్ట్ భావాలతో ఉన్నోడివే కదా, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయావు? డాక్టర్ గారు అట్లా చేస్తున్నారని. అంటే నీకు నీతి 2024 వచ్చిందా? అంటే నీకు నీతి చైర్మన్ పదవి ఇవ్వలేదని వచ్చిందా? లేకపోతే నీకు నీతి 75 లక్షల రూపాయలు నీ వ్యాపారంలో, నేను వ్యాపారం చేస్తే 75 లక్షలు వచ్చేది, పార్టీకి చేశాను కాబట్టి 75 లక్షలు ఇమ్మన్నావు కదా, అది ఇవ్వలేదు కాబట్టి వచ్చిందా? ఇది ఈ నేపథ్యం. దీన్ని ఉపయోగించుకొని అందరినీ ఇప్పుడు మీకు నచ్చలేదనుకో, చిన్ని గారు నచ్చలేదు, ఆయన మీద కేసు, ఆయన లాగటం, బుజ్జి గారు నచ్చలేదు లాగటం, దోష్ గారు తమ్ముడు నచ్చలేదు లాగటం, కరీముల్లా నచ్చలేదు లాగటం. ఇదంతా ఏంటి? మేము చాలా చేసాం, సాధించాం అని అనుకుంటున్నారేమో. మన చరిత్ర ఎవరికి తెలియదని అనుకుంటున్నారేమో. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించం, అలాగే నిజాయితీగా కానీ దేనికైనా పక్కకు రాము. రాజకీయాలంటే రాజకీయాలే, స్పష్టమైన రాజకీయాలు చేస్తాం. ఎవరు ఎంత చేస్తే వాళ్ళకంతా సిస్టమ్ ఇచ్చేస్తుంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ గొప్పతనం అదే. రాజకీయాల్లో అన్ని ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఎవరు ఏం చేయక్కర్లే. ఇవాళ నందిగామలో పరిస్థితి ఏంటో తెలుసా?
పొరపాటుని మీరు ఎవరన్నా కనపడితే వాళ్ళ వైపు చూశారనుకో మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఇస్తారు. ఎవరి వైపు అన్నా చూశారనుకో మీరు, ఎవరి వైపు అన్నా పొరపాటున ఏంటి జీప్ వచ్చింది, పోలీసులు వచ్చారు, వెనకాల వెహికల్ ఉంది ఏంటని మీరు వాళ్ళ వైపు చూశారో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే. ఎందుకు చూసావు? నమస్కారం పెట్టావా లేదా? ఎందుకు చూసావు? ఇది నిర్ణయంలో పరిస్థితి. పోలీసుల దుస్థితి కూడా ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తున్నారు. ఏంటి ఇట్లా చూసామంట, అట్లా చూసామంట. దీనికి ఉదాహరణ మధుర బస్ స్టాప్ లో ఒక పిల్లాడు, అంతకుముందు ముప్పాళ్లలో, ఇప్పుడు రీసెంట్ గా తోటరావులపాడు. జాగ్రత్త, తలకాయ ఉంచుకుని నడవాల్సిందే కాన్ఫరెన్స్ లో. ఎవరైనా ఎవరి వైపు చూసారా తస్మా జాగ్రత్త, పోలీసులు పిలుస్తారు నన్ను. ఇలాంటి ఉడత ఊపులు వ్యవహారాలు ఎవరిని బెదిరిస్తారు? మేము చదువుకున్నాం, కాసింత రాజకీయాల్లో ఒక చక్కటి రాజకీయాలు చేయాలి, మన నందిగామ బాగుండాలి, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము, ఇక్కడ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము అందరితో ఉన్నాం, అందరితోటి కలిసి ఉన్నాం, మన నందిగామనే ఉన్నాం.